అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మార్చి 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరిని వెతుక్కుంటూ ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజు మీకు రాబోతుందని చెప్పుకోవాలండి. ప్రతికూల ఫలితాల గురించి కూడా మీరు చేసుకోవాల్సినట్టు కొన్ని చిన్నపాటి పరిహారాల గురించి కూడా ఈరోజు అయితే పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుందని చెప్పుకోవాలి. మరి ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి స్వభావం కలిగిన వారు. పెద్దల పట్ల అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే చాలా బాధ్యతాయుతంగా ఉంటారండి. ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా ఉంటారు. గౌరవభావంతో సమానమైన దృష్టితో చూస్తారు. ఎవరిని కూడా ఎక్కడా కించపరిచే విధంగా మీరైతే ఎప్పుడు మాట్లాడు. అందరూ కూడా నావారైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలు ఈ రాశివారు అతి మంచితనం వలన బోల్తా పడుతూ ఉంటారన్నమాట. అంటే ఒక మంచి పని చేస్తున్నామని చెప్పి అనుకునే లోపే ఆ మంచి పనే వీరికి నాగుపాములా కాటేసే రకంగా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు ఏందైతే ఈ రాశివారు చాలా జాగ్రత్త తీసుకునే అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ యొక్క అంటే అనేది రాశిచక్రం అనే రకాలు కూడా ఈ రాశివారికి అంటే అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రాశివారు అంటే అన్ని రకాల కూడా వ్యక్తిత్వాన్ని మంచిది కలిగి ఉంటారని చెప్పుకోవాలి. దృఢ సంకల్పంతో చక్కగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకునే సాధించే వరకు కూడా వీరు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలిగిన వారండి ఈ రాశివారు. అలాగే ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే కార్యదృష్టిను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కానీ వీరు చేపడతారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైనటువంటి శైలిలో తెలియపరుస్తూ ఉంటారు. అలాగే భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము ఈ యొక్క రాశి వ్యక్తులకి మంచి మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీరైతే చూడబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. అంటే చాలా కాలం క్రితం మీకు క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీతోటి ఉద్యోగస్తురాలు కూడా ఉండవచ్చు. అలాగే ఒక పని నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ద్వారా మీకైతే మంచి శుభార్త కూడా రాబోతుందని చెప్పుకోవాలి. కొంతమంది జీవితంలో విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలంటే ప్రేమ భాగస్వామి ఉండవచ్చు. ఎట్టకేలకు ఒక అమ్మాయి అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. లేకపోతే వెతుక్కుంటూ కాల్ చేసినటువంటి ఛాన్సెస్ కూడా జరుగుతాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారం రేపటి రోజున సజావుగా సాగిపోతుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఇక జీవితంలో మిశ్రమైన ఫలితాలు చూస్తారు. చాలా కాలం నుండి ఎదురు చూసినటువంటి ఒక అవకాశం రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఒకవేళ మీరు ఉద్యోగస్తులై ఉండి ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నం కనుక చూసినట్లయితే ఉద్యోగ అవకాశం కూడా రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉందండి. రేపటి రోజున ఒక ఈ రాశివారి దిన ఫలితం కనిపిస్తున్నట్లయితే చాలా చక్కగా చాలా కాలం మీ యొక్క స్నేహితురాలు కలవాలని మీరు కనుక ఎదురు చూసినట్లయితే వాటితో కలిసినటువంటి యోగం కూడా కనిపిస్తుంది. ఇక రేపటి రోజున మీరు చక్కగా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశివారు ఈ యొక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ యొక్క ఉద్యోగ జీవితం గురించి కూడా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు రేపటి దిన ఫలితాల ప్రకారం రాజకీయ నాయకులు కలుసుకునే అవకాశం కూడా ఉందండి. కొన్ని గవర్నమెంట్ పనుల నిమిత్తము వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గవర్నమెంట్ అధికారులతో మాట్లాడే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే నిరుత్సాహపరిచేటువంటి వార్తలు కూడా రేపటి మీరు దిన ఫలితాల ప్రకారం మీరైతే వినేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మీ యొక్క సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వలన మీరు రేపటి మంచి రిజల్ట్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి. మంచి అవకాశాలు అయితే వస్తాయండి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అయితే
ఈ రాశి వారికి రేపటిన ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీకు మహాలక్ష్మీదేవిని ఆరాధించుకోండి, శుభ ఫలితాలు మీకైతే కలుగుతాయి. శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించుకోండి. దుర్గాదేవి మంత్రం జపించడం ద్వారా శత్రువు యొక్క ప్రేరణ పోతుందండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. తప్పకుండా మీకైతే ఏ విధంగా మీరు చేసినటువంటి దాన ధర్మాలు ఉంటాయో వాటి వల్ల వచ్చేటువంటి పుణ్యం కూడా మీకు చాలా చక్కగా ఉంటుందండి. కాబట్టి దాన ధర్మాలు ఎప్పుడైనా కానీ మనం ఓ పని చేస్తామంటే మనస్ఫూర్తిగా ఎవరికైనా ఒక దానంగా ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చినా కానీ లేదంటే డబ్బు సాయం ఇచ్చినా కానీ తర్వాత మనకు ఆ పుణ్యం ఎక్కడికి పోదండి. తర్వాత మరలా కూడా మనల్ని వెతుక్కుంటూ ఆ పుణ్యం అనేది వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు మీకు అపారమైనటువంటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసేటువంటి ఏ పనైనా కలిస్తే తప్పకుండా మీరు దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మీకు అత్యంత పుణ్యఫలంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున ఈ రాశి వారి కండకాలు కూడా అనుకూలమైన యోగదాయకమైన రోజుగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి రేపటి రోజున ఖచ్చితంగా కూడా పని ఏమిటా అని తప్పకుండా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మీకు అత్యంత పుణ్యఫలం కలగటం వల్ల మీరు మరింత బాగా అపారమైన ధనం అయితే సంపాదిస్తారండి. అన్ని రకాలు కూడా మరొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసము ట్రై చేసి ఆ పని మాకు కావటం లేదు అని అనుకునే వారిని కూడా చక్కగా రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు ఏదో ఒక వార్త ఫోన్ కాల్లో కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడము ఆ జాబ్ మీకు ఖచ్చితంగా కూడా రేపు వచ్చే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అలాగే రేపు రోజు ఖచ్చితంగా కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా ఆ పని చేసుకున్నప్పుడు ఆ పనిలో విజయం రాక అందులో ఒకటి కంటే ఎక్కువ ఆటంకాలు మీకు కలుగుతూ ఉన్నాయనుకోండి, కొంతమందికి మనం ఎంత ముందుకు వెళ్ళాలన్నా కూడా ఆ పని వెనక లాగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఎవరికైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో అలాంటి వారు ఖచ్చితంగా కూడా చక్కగా రేపటి రోజు శనివారం రోజున ఎప్పుడైనా సరే ఎల్లుండు తెల్లని వస్త్రాలు తీసుకొని దాన్ని పసుపు నీటిలో ముంచి చక్కగా ఎండలో నానబెట్టేసి దానికి వెంకటేశ్వర ముడిపు కట్టుకోవడంలో అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయండి. అలాగే కూడా మీరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు అక్కడ మేలు చేస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ నైవేద్యమే వడపప్పు పానకం పెట్టేసి ఖచ్చితంగా కూడా మీరు పని చేసి చూడండి. వెంకటేశ్వర స్వామికి ముడిపు కట్టుకోవడం వల్ల అనుకున్న పనులు అన్నీ దిగ్విజయంగా సకాలంలో పూర్తవుతాయని చెప్పుకోవాలి. మీకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకుని స్వామివారికి మనసారా వేడుకొని ముడిపు కట్టుకోండి. అందుకక్కడ కూడా మీకు ఆ ముడిపు అనేది కట్టుకోవడం కానించి మీ జీవితంలో జరిగే అన్ని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారండి. అన్ని ఆటంకాలు తొలగిపోయి మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా అయితే పూర్తవుతాయని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ముడుపుకు దండం పెట్టుకుంటూ ఉండండి. స్వామివారి దగ్గర స్వామి పదాల దగ్గరే ఈ ముడుపును అలా ఉంచేసేయండి. తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరిక కొన్ని సమస్య కానీ తిన్నప్పుడు దాన్ని చక్కగా పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ లేదా తిరుపతి అన్న ఖచ్చితంగా కూడా వెళ్ళేసి ఆ స్వామివారికి సమర్పించరండి. ఇలా చేయటం వల్ల మీకున్న సకల దోషాలు పొరిగి మీకు కావాల్సిన అనుకూలన్నీ కూడా సకాలంలో సజావుగా పూర్తవుతాయండి. ఇంట్లో అన్ని రకాలు కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దేహం వేయించడం వల్ల మన ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ ఇంటి బయటికి పోతూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా బయటకు పోతాయండి. ఏదో సరే మనం కాబట్టి మనం ఒక పని చేసినా కూడా అది ముందు రోజుల్లో మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అంటే మనం శ్రద్ధాభక్తులు చేసినటువంటి ఏ పనైనా కానీ వృధాగా ఎప్పుడు పోదంటారు కదా. కాబట్టి ఏ పని కూడా వృధాగా పోదని చెప్పి తప్పకుండా మీరైతే తెలుసుకోండి. అదేవిధంగా మీరు చేసుకున్నటువంటి అంటే కొన్ని పూజలు వ్రతాల వల్ల కూడా ఈ రాశి వారికి ఎప్పటి నుండో ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ కోరికలు కానీ ఒక కొలికైతే ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి ఇంకా చేసుకునే అంటే మీకు భక్తి శక్తి మేర చక్కగా మీరైతే అన్ని విధాలుగా దైవానుగ్రహం పొందాలని చెప్పి నిశ్చలంగా మీరు అనుకుంటే కనుక శివారాధన చేసుకుంటాము కదా అని మనం ప్రతిరోజు కూడా అందరూ కూడా శివారాధన చేసినప్పుడు మీకు అందరూ ఎక్కువ మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున లక్ష్మీ ఆరాధన మీకు అందరూ కూడా మేలు చేస్తుందని చెప్పుకోవాలి. అదేంటంటే ఇంకా మీకేదైతే ఉత్తమమైంది అనిపిస్తుందో మీ మనసుకు చెప్పిన మాటే చేయండి మీరు. కనుక ఏ పని చేసేటప్పుడు అది దృఢంగాను ధైర్యంగా ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి రేపటి రోజు సిద్ధంగా ఉండండి. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెలువరుస్తాయి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యమండి. కనుక వారిని మర్చిపోండి. ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది. మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తే రేపటిలో మీకు ఉన్నట్లుండి ఎంతో మేధావిగా మారిపోతారు. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్య ప్రీతులు ఎదురవుతుందండి. రేపటిలో మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ కూడా చేస్తుంది. ప్రేమను మరింత బలపరచుకోవడానికి ఎక్కడన్నా అంటే కుక్కపిల్ల ఉంటాయి కదండి ఇంట్లో కానీ ఇక్కడ సరే ఇది కుక్కలు కానీ వాటికి పాలు పెట్టడం ద్వారా మీ ప్రేమ జీవితం బలపడుతుందండి. రేపటి లక్ష్మీదేవి ఆరాధన అయితే మీకన్నా కూడా మేలు చేస్తుంది. మరి తెలిసిన ఈ రాశి వారికి జాతక ఫలితాలు తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.